సంఖ్యాపరంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నలుగురిలో ఒక ముస్లిం ఉన్నాడు. భారతదేశంలో 2వ స్థానంలో సంఖ్యాపరంగా ముస్లిమ్స్ ఉన్నారు. ప్రభావం పరంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియానిటీ, సిక్కిజం, జైనిజం అన్ని వర్గాల కంటే అట్టడుగు వర్గంగా ఈరోజు మనం పరిగణించబడుతున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఈ కారణాలు తెలుసుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మన జమాత్ బాగుపడుతుంది, మనలో ఒక అద్భుతమైనటువంటి మార్పు కూడా వస్తుంది. ఎందుకు అంటే చిన్న చిన్న విభేదాలు ఉన్నటువంటి పెద్ద సమూహంలో ఐక్యత లేకపోవడం మొదటి విషయం, యూనిటీ లేకపోవడం. రెండో విషయం, చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకొని మసీదులు వేరు చేసుకోవడం, ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే భవిష్యత్ ప్రణాళిక లేకపోవడం, ఫ్యూచర్ ప్లానింగ్ లేకపోవడం మూడో విషయం. ఇక నాలుగో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్పై సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేయడం. ఇక ఐదో విషయం ఏంటంటే టెక్నాలజీ, ఏదైతే టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తుందో ఈ టెక్నాలజీలో మనం వెనకబడిపోవడం, ఇది ఐదో విషయం. ఇక ఆరో విషయం ఏంటంటే మన హోంలోని ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పించకుండా వెంటనే పెళ్లి చేసేసి ఇక మన చేతులు దులుపుకోవడం. ఈ 6 కారణాల కారణంగా మన హోమ్ అనేది వెనకబడి కనిపిస్తుంది. సూర్య అల్ అలక్ సూర నంబర్ 96 ఆయత్ నంబరు 1 నుండి 5లో ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం. అసలు మొట్టమొదటిగా ఏదైతే ఖురాన్ వాక్యాలు అవతరించాయో ఇఖ్రా, పఠించు, సర్వాన్ని సృష్టించినటువంటి నీ ప్రభు పేరుతో, ఆయన పేరుకుపోయినటువంటి నెత్తుడి ముద్దతో మనిషిని సృష్టించాడు. ఏదైతే ఇఖ్రా, రీడ్, చదువు, పఠించు అనేటటువంటి ఏదైతే ఆయతులు వాక్యాలు అవతరించాయో ఆ హోమ్ ఈరోజు నిరక్షరాస్య జాబితాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మా బాద్. అఊదు బిల్లాహి సమీఉల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్ మిన్ హమ్జిహి వ నఫ్ఖిహి వ నఫ్సి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం. రబ్బి ష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు, విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహా జ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరి కంబలిధారి, హరిత గుమ్మటవాసి, అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు, రహ్మతలిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా, ఖాతమ నబీ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్య మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వాలా అలీ ముహమ్మద్ వబారిక్ వసల్లి. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు, జమియతే అహ్లే హదీస్ హన్మకొండ అధ్యక్షులు మౌలానా ఫరీద్ ఉమ్రీ గారు, అలాగే సోదరుడు సమీ గారు, అబ్దుల్ సమీ గారు, అబ్దుల్ రషీద్ గారు, మన యాహూబ్ జామయ్ గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి ఇతర జమా సోదరులు, అలాగే ఈ సభలో ఉపస్థితులైనటువంటి నా సోదరులు మరియు సోదరిమణులు, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. అల్హమ్దుల్లాహ్, చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ముఖాలు వెలిగిపోతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూసేటటువంటి అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. అల్హమ్దులిల్లాహ్. అయితే సోదరులారా, ఏదైతే ఈరోజు జమియతే అహ్లే హదీస్ తరపున మన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి ధార్మిక సభ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ మన సోదరులు ఎవరైతే ఉన్నారో, మన జమాత్లో ముఖ్యంగా మనం ఒక 2 ప్రసంగాలు ఎక్కువ వింటున్నాం.
ఆ ప్రసంగాలు ఏంటంటే, ఒకటి షిర్క్ మరియు బిదాత్. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో, తౌహీద్ అనేది, అకీద అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాంతోపాటు షిర్క్ అంటే ఏంటి, షిర్క్ రకాలు ఎలా ఉంటాయి, అలాగే తౌహీద్ అంటే ఏంటి, తౌహీద్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అలాగే బిదత్ అంటే ఏంటి, బిదత్ ఎలా ప్రారంభమవుతుంది, బిదత్ యొక్క పాపం ఎంతవరకు తీసుకెళ్ళిపోతుంది, ఇవన్నీ విషయాలు, ఇత్యాది విషయాలు చాలా సందర్భాల్లో మనం వింటున్నాం. అవునా కదండి? ఎంతగా విన్నామంటే అల్హమ్దులిల్లా, ఈరోజు మన దేశంలో ముఖ్యంగా ఏదైతే జమియతే అహ్లే హదీస్, ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటువంటి జమాత్ ఏదైతే ఉందో, మాషాల్లా పర్ఫెక్ట్గా చాలా వరకు అల్హమ్దులిల్లా 99.9% అల్హమ్దుల్లా అఖీదా అంటే ఏంటో తెలుసు, షిర్క్ అంటే ఎంత పాపమో తెలుసు, బిదాత్ అంటే ఏందో తెలుసు. అవును కదండి? అవును. అయితే ఇప్పుడు మనము ఒక అద్భుతమైనటువంటి అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ఉమ్మత్ కోసం, మన ఐక్యత కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీ ముందు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే సోదరులారా, పరదా పాటిస్తున్నటువంటి సోదరిమణులారా, ప్రపంచవ్యాప్తంగా సంఖ్యాపరంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి హోమ్ జాతి ఏదైనా ఉందంటే అది క్రైస్తవులు, క్రిస్టియానిటీ. ప్రపంచవ్యాప్తంగా సంఖ్యాపరంగా దాదాపుగా 230 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నారు సంఖ్యాపరంగా. ఇక ప్రపంచంలో సంఖ్యాపరంగా రెండో స్థానంలో ఎవరున్నారంటే ముస్లింలు ఉన్నారు. దాదాపుగా 200 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నలుగురిలో ఒక వ్యక్తి ముస్లింగా పరిగణించబడుతున్నాడు. అంత పెద్ద స్థాయిలో ముస్లింలు మనకు కనిపిస్తున్నారు. కేవలం ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా ముస్లింలు సంఖ్యాపరంగా రెండో స్థానంలో ఉన్నారు. దాదాపుగా మన భారతదేశంలో మన హిందూ సోదరులు మొదటి స్థానంలో ఉన్నారు, రెండవ స్థానంలో ముస్లిమ్స్ ఉన్నారు. దాదాపుగా 30 కోట్ల మంది ఉన్నారు. మరి ఈ విధంగా ప్రపంచంలో కూడా సంఖ్యాపరంగా రెండవ స్థానంలో ముస్లిమ్స్ ఉన్నారు. భారతదేశంలో కూడా సంఖ్యాపరంగా అత్యధికులు ఎవరున్నారు? ముస్లిమ్సే ఉన్నారు. దాదాపుగా 30 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ మన భారతదేశంలో క్రిస్టియానిటీ, క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వారు 2% ఉన్నారు. అంటే 2% కంటే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మన భారతదేశంలో. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిక్కు సోదరులు ఎవరైతే ఉన్నారో వారు 1.7% ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జైనులు ఉన్నారో 0.4% ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి అని ఎవరినైతే అంటామో వారు 0.7% ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఎక్కువగా మన ముస్లిం సోదరులు సంఖ్యాపరంగా రెండో స్థానంలో కనిపిస్తున్నారు. దాదాపుగా 15%, మోర్ దెన్ 25 crores అనమాట. దాదాపుగా ఇప్పుడు చెప్పాలంటే 30 కోట్ల వరకు మన ముస్లిమ్స్ ఉన్నారు. కానీ సంఖ్యలో ఇంత పెద్ద స్థానంలో ఉన్నారు, ప్రభావం పరంగా చూస్తే మన ప్రభావం అంతగా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? మన ప్రభావం ఎందుకు తగ్గిపోయింది? మనల్ని ఎవరు ఎందుకు లెక్క చేయట్లేదు? ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని కాస్త మనం పరిశీలించాలి సోదరులారా. ఎందుకంటే ఇక్కడ సంఖ్యాపరంగా ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఎలా ఉన్నారు, సిక్కిజం ఎలా ఉంది, జైనిజం ఎలా ఉంది, బుద్ధాయిజం ఎలా ఉంది, తర్వాత పార్సీ మతస్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వారి ప్రభావం కూడా కనిపిస్తుంది. కానీ ముస్లింలు అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఎందుకు వీళ్ళ ప్రభావం తగ్గిపోయింది అని చూడాలి. విద్యాపరంగా చూసినా, అంటే ఎడ్యుకేషన్ పరంగా చూసినా, ఆర్థిక పరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, సామాజిక పరంగా చూసినా ముస్లిం హౌమ్ అనేది వెనకబడి మనకు కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఈ కారణాలు తెలుసుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మన జమాత్ బాగుపడుతుంది, మనలో ఒక అద్భుతమైనటువంటి మార్పు కూడా వస్తుంది. ఎందుకు అంటే చిన్న చిన్న విభేదాలు ఉన్నటువంటి పెద్ద సమూహంలో ఐక్యత లేకపోవడం మొదటి విషయం, యూనిటీ లేకపోవడం. రెండో విషయం, చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకొని మసీదులు వేరు చేసుకోవడం, ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే భవిష్యత్ ప్రణాళిక లేకపోవడం, ఫ్యూచర్ ప్లానింగ్ లేకపోవడం మూడో విషయం. ఇక నాలుగో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్పై సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేయడం. ఇక ఐదో విషయం ఏంటంటే టెక్నాలజీ, ఏదైతే టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తుందో ఈ టెక్నాలజీలో మనం వెనకబడిపోవడం, ఇది ఐదో విషయం. ఇక ఆరో విషయం ఏంటంటే మన హోంలోని ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పించకుండా వెంటనే పెళ్లి చేసేసి ఇక మన చేతులు దులుపుకోవడం. ఈ 6 కారణాల కారణంగా
మన హోమ్ అనేది వెనకబడి కనిపిస్తుంది. అందుకే సంఖ్యాపరంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నలుగురిలో ఒక ముస్లిం ఉన్నాడు. భారతదేశంలో 2వ స్థానంలో సంఖ్యాపరంగా ముస్లిమ్స్ ఉన్నారు. ప్రభావం పరంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియానిటీ, సిక్కిజం, జైనిజం అన్ని వర్గాల కంటే అట్టడుగు వర్గంగా ఈరోజు మనం పరిగణించబడుతున్నాం. ఈ విషయాన్ని గుర్తించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే హెచ్చరిక చేశారు. ఏం చెప్పారు అంటే, రాబోయే రోజుల్లో ముస్లింల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎంగిలి ఆకుపై విరుచుకుపడ్డ కుక్కల్లా ఇతర జాతులు వారిపై విరుచుకు పడుతూ ఉంటారు. సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ అడిగారు, ఓ ప్రవక్త, ఏంటి ఆ కాలంలో ఆ రోజులు మేము తక్కువగా ఉంటామా, మా సంఖ్య తక్కువగా ఉంటుందంటే ప్రవక్త చెప్పారు, లేదు లేదు, మీ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే సముద్రం నురుగులా ఎక్కువగా ఉంటుంది. మరి ఓ ప్రవక్త, మేము జంగే బదర్లో ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది కూడా ఉండమంటే వాళ్ళ యొక్క మాసం, వాళ్ళ యొక్క అమాయకమైన ప్రశ్న చూడండి, 310 మంది కూడా మేము ఉండమని అడిగారు. అప్పుడు ప్రవక్త చెప్పారు, లేదు లేదు, సముద్రం నురుగులా అధికంగా మీరు ఉంటారు. మరి ఏమైపోతుంది ప్రవక్త, సమస్య ఏంటి, ఇతర జాతులు ముస్లిం సమాజంపై ఎందుకు విరుచుకుపడతాయంటే అప్పుడు ప్రవక్త చెప్పారు, హుబ్బు దున్యా వ కరాహతుల్ మౌత్ అని చెప్పారు. అంటే ఆనాటి ముస్లింలు, అంటే ఈరోజు మన ముస్లింల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రపంచాన్ని ఎక్కువగా ఆకర్షించి ప్రపంచ ప్రేమికులై ఉంటారు, ప్రాపంచిక వ్యవహారాలు ఎక్కువగా మునిగిపోయి ఉంటారు, తలమునుకలైపోయి ఉంటారు. రెండో విషయం ఏంటంటే, మౌత్ అంటే మరణానికి భయపడతారు. ఏ వ్యక్తి అయితే పూర్తిగా ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడో, ప్రపంచ పూజారి అయిపోతాడో, మరణానికి భయపడతాడో, అప్పుడు లక్ష్యం మారిపోతుంది, లక్ష్యం మసగబారిపోతుంది. అదే విషయం చూస్తున్నాం. ఈరోజు ఒక ధైర్యంగా తౌహీద్ ప్రకటించాలన్నా, ఈరోజు దౌర్జన్యాన్ని ఎదిరించాలన్నా మనకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు? ప్రపంచంలో పడిపోయి ఉన్నాం, మునిగిపోయి ఉన్నాం, మరణం అంటే భయపడుతున్నాం. కాబట్టి ఈరోజు మన యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించలేకపోతున్నాం. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త చెప్పారు, ఒక ముస్లిం, ఒక విశ్వాసి చెడు చేస్తే చేతితో ఆపాలి. ఎక్కడైనా చెడు చూస్తే మొట్టమొదటిగా తన చేతితో ఆపాలి. ఆ ధైర్యం లేనట్లయితే తన నోటితో ఆపాలి. ఆ ధైర్యం కూడా లేనట్లయితే మనసులో అది చెడు అని భావించాలి. ఈ 3వ స్థానం ఏదైతే ఉందో విశ్వాసంలో అట్టడుగు భాగం, ఇది కమ్జోర్ ఈమాన్ అని చెప్పారు. కానీ ఈ 3 పనుల్లో 2 పనులు మనం వదిలేస్తాం. కేవలం మనసులో అయ్యో షిర్కు జరిగిపోతుంది అని అనుకుంటున్నాం, దౌర్జన్యం జరిగిపోతుంది అని అనుకుంటున్నాం, అయ్యో మా గలాన్ని నొక్కేస్తున్నారు అనుకుంటున్నా కానీ ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రవక్త ముందే చెప్పారు, ముస్లింల పరిస్థితి ప్రపంచ పూజారులు అయిపోతారు, మరణం అంటే భయపడతారు. ఈ 2 విషయాలు. ఇక రెండో విషయం ఏంటంటే, ఐక్యత లోపించిపోతుంది. మీ జమాత్ వేరు, మా జమాత్ వేరు, మీ మస్జిద్ వేరు, మా మస్జిద్ వేరు. ఈ విధంగా సరిగ్గా ఖురాన్ హదీస్ని సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా ఎవరైతే వర్గాలుగా విడిపోయారో అప్పుడు కోటాను కోట్ల సంఖ్య ఉన్నప్పుడు కూడా మన యొక్క శక్తి సన్నగిల్లిపోయింది. ఈ విషయానికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూర అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత్ నంబర్ 26లో తెలియజేస్తున్నాడు, ఓ ముస్లిములారా, ఓ విశ్వాసులారా, మీరు గనక పరస్పరం జగడాలకు దిగితే, పోట్లాడుకుంటే మీ శక్తి సన్నగిల్లిపోతుంది, ప్రపంచం ముందు మీరు పిరికి వారిపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1400 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ అవతరించిందో అప్పుడే చెప్పేశాడు, ఎప్పుడైతే మీరు జగడానికి దిగుతారో, ఎప్పుడైతే మీరు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటారో, గొడవలు పెట్టుకుంటారో, పరస్పరం విభేదించుకుంటారో, అప్పుడు 2 బలహీనతలు మీరు ఏర్పడిపోతాయి. అదేంటంటే మీ శక్తి సన్నగిల్లిపోతుంది, మీరు పిరికి వారైపోతారు. స్పష్టంగా ఈ విషయాన్ని మన కళ్ళారా మనం చూస్తున్నాం. సోదరులారా 2011లో సెన్సస్ జరిగింది. అప్పుడు క్రైస్తవులు కేవలం 1.7% మాత్రమే ఉన్నారు. కానీ ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా? ఆశ్చర్యపోతారు. ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో క్రైస్తవుల అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వారి యొక్క స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈరోజు క్రైస్తవ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, కాన్వెంట్ స్కూల్స్లో కొంతమంది హిందుత్వంలో చాలా క్రైస్తవుల్ని ద్వేషించేవారు కూడా క్రైస్తవుల యొక్క స్కూల్స్ కోసం, అడ్మిషన్ కోసం వారు లైన్లో నిలబడి అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఉన్నాయి, అలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు క్రైస్తవులది ఉంది. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు క్రైస్తవ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఎవరైతే క్రైస్తవుల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళే నిలబడి ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం నిలబడి ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఈరోజు ఎవరైతే క్రైస్తవ విద్యా సంస్థల్లో చదువుకున్నారో అలాంటి పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం పోటీ పడుతున్నారయ్యా. అంతేకాదు
రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 పోటీలలో కూడా రాణిస్తున్నారు ఎవరైతే అక్కడ నుండి చదువుకొని బయటకు వచ్చారో. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? ఆశ్చర్యపోతారు. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనుకుంటున్నారా? మన భారతదేశంలో రమారమి 30,000 కంటే ఎక్కువగా మదర్సాలు ఉన్నాయి. మన భారతదేశం ఉన్నటువంటి 30,000 కంటే ఎక్కువగా మదర్సాలు ఉన్నాయి. కొన్ని మదర్సాల యొక్క ఏదైతే వారి యొక్క విస్తీర్ణం, వారి యొక్క భూభాగం ఉందో 100 ఎకరాలు, 50 ఎకరాలు, మినిమం 25 ఎకరాలు, 10 ఎకరాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. కానీ కేవలం ధార్మిక విద్య మాత్రమే, కేవలం ఖురాన్ హదీస్ విద్య మాత్రమే, కేవలం ఫిఖీ మసాయిల్ ఏదైతే ఉందో అది మాత్రమే బోధిస్తున్నారు. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ 30,000 మదర్సాల్లో కేవలం 6,000 నుండి 8,000 మదర్సాలలో మాత్రమే 10th లాంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ని బోధిస్తున్నారు. మిగతా మదర్సాల్లో కేవలం దీన్ నాలెడ్జ్ మాత్రమే చెప్తున్నారు. అలాగే మన తెలంగాణలో దాదాపుగా 3,000 మదర్సాలు ఉన్నాయి. ఎన్నోయండి? 3,000కు పైగా మదర్సాలు ఉన్నాయి. అందులో కేవలము 400 నుండి 800 మదర్సాల్లో మాత్రమే పిల్లలకు 10th లాంటి జనరల్ ఎడ్యుకేషన్ ఉంది. మిగతా కేవలం దీన్ నాలెడ్జ్ మాత్రమే చెప్తున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 1,500 మదర్సాల కంటే ఎక్కువగా ఉన్నాయి. కేవలం అందులో 400 మదర్సాల్లో మాత్రమే 10th లాంటి జనరల్ ఎడ్యుకేషన్ ఉంది. అంటే మన పిల్లలకు ఇక దీన్ నాలెడ్జ్ తర్వాత ఇక దునియా నాలెడ్జ్ లేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ప్రపంచంలో పోటీ పడలేకపోతున్నాం. టెక్నాలజీ ఎటు వెళ్ళిపోతుంది, ఈరోజు ఎంత అప్డేట్ అయిపోతుందో ప్రపంచం మనం గుర్తించలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఉండిపోయాం సోదరులారా. మరో విషయం ఏంటంటే ఈరోజు మన క్రైస్తవ సోదరులతో పోటీ పడలేనటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే 1.7% ఎక్కడ, 15% ఎక్కడ, వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వారి వద్ద ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి, మన వద్ద విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది సోదరులారా. చూడండి, ఈరోజు ద టైమ్స్ ఆఫ్ ఇండియా మార్చ్ 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. భారతదేశంలో అన్ని వర్గాలకుంటే ఎడ్యుకేషన్లో ముస్లింలు వెనకబడి ఉన్నారు. హిందుస్థాన్ టైమ్స్ ఆగస్టు 13, 2020 కథనం ప్రకారంగా భారతదేశంలోని ముస్లింలు ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. అల్లాహు అక్బర్! ఎంత ఘోరమైనటువంటి విషయం. బీబీసీ రిపోర్ట్ ఉంది. బీబీసీ రిపోర్ట్ ప్రకారంగా ముస్లిం పిల్లల్లోని 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముస్లిం పిల్లలు, బాలురు ఎవరైతే ఉన్నారో వారిలో 25% స్కూలు ముఖం కూడా చూడట్లేదు, స్కూలు బడి మెట్లు కూడా ఎక్కడం లేదు. అలాంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మటన్ కొట్టు మస్తాన్ ఎవరంటే ముస్లిం, పంచర్ వేసే పర్వేష్ ఎవరంటే ముస్లిం, ఈరోజు మోజం బండి నడిపించేటువంటి మోజం భాయ్ ఎవరంటే అతను కూడా ముస్లిం. ఈరోజు రోడ్లపై, ఫుట్పాత్లపై టైర్లు, పంచర్లు వేసేవారు, పకోడీలు అమ్ముకునేవారు, జిలేబీలు అమ్ముకునేవారు, ఫుట్పాత్ బిజినెస్ చేసేవారు, డ్రైవర్లు, లేబర్లు, కూలీ పనులు ఎక్కువగా ఎవరున్నారంటే మన ముస్లిం సోదరులు. ఈ పని చేయొద్దని కాదు, కానీ మన పిల్లలు ఐఏఎస్ ఎప్పుడవుతారు, ఐపీఎస్ ఎప్పుడవుతారు? సోదరులారా, మన భారతదేశాన్ని నడిపించేది ఎమ్మెల్యే, ఎంపీ కాదు. ఐఏఎస్, ఐపీఎస్. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్. ఈరోజు మన భారతదేశంలో 30% ముస్లిమ్స్ ఉంటే ఐఏఎస్లో 4% కంటే తక్కువ, ఐపీఎస్లో 3% మాత్రమే, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్లో 1.8% ముస్లిమ్స్ యొక్క రిప్రజెంటేషన్. ఎక్కడైతే శాసనాలు తయారవుతాయో, ఎక్కడైతే ఒక్క సంతకం పెడితే ఆ ప్రజల యొక్క భవిష్యత్తు తలక్రిందులైపోతుందో, మారిపోతుందో, అలాంటి రంగాల్లో మన రిప్రజెంటేషన్ లేదు. అడ్వకేట్స్ లేరు, జడ్జులు లేరు. మన సమస్యను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మనం ఒక ముస్లిమేతరుడు, అతనికి షరియత్ గురించి తెలియదు, అక్కడికి వెళ్ళి మన ఫైళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మన మసీదుల యొక్క జడ్జిమెంట్లు జరుగుతున్నాయి, మదర్సాల యొక్క జడ్జిమెంట్లు జరుగుతున్నాయి. ఈరోజు ఎస్ఐఆర్ యొక్క ప్రక్రియ ఏదైతే ముందుకు జరుగుతుందో మన దగ్గర ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు కూడా మనము గాలి మాటలే చెబుతున్నాం, అదే బయాన్లు వింటున్నాం. మనలో చైతన్యం ఎప్పుడు వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి కేవలం 1.7% ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంది? అందులో ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, తర్వాత రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 గ్రూప్ 2లో పోటీ పడుతున్నారు వాళ్ళ పిల్లలు. మన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ముఖ్యంగా మా సోదరిమణులు, మహిళలు ఎవరైతే ఉన్నారో, ఈరోజు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారిలో 90% అక్షరాస్యత ఉంటే ముస్లింలో కేవలం 50% మాత్రమే అక్షరాస్యత ఉంది. క్రైస్తవులలో 93%
ప్రైమరీ ఎడ్యుకేషన్ 7th స్టాండర్డ్ లాంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ క్రైస్తవులు 93% పూర్తి చేసుకుని ఉంటే ముస్లింలో కేవలం 40% మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు. క్రైస్తవులలో 52% పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు. ముస్లింలో కేవలము 4% మాత్రమే యూనివర్సిటీస్ కోర్సుల్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచంలో పేరుగాంచినటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో కేవలము 2% మాత్రమే ముస్లింలు అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇది ముస్లింల యొక్క పరిస్థితి. అంతేకాదు ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీస్ యొక్క లిస్టులోని టాప్ 10 యొక్క లిస్టు తీస్తే టాప్ 5 టాప్ 6 యూదులే మీకు కనిపిస్తున్నారు. అంటే ముస్లిం హోమ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ని పూర్తిగా వెనక్కి తోసేసింది. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది? ఈరోజు యునెస్కో రిపోర్ట్ ఉంది. మా సోదరిమల్ని ఎవరైతే పరదా పాటిస్తున్న భయాన్ని వింటున్నారో సోదరిమల్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. ప్రవక్త చెప్పారు తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు. అలాంటి హోమ్ ఈరోజు ఏమైపోయింది? యునెస్కో రిపోర్ట్ ఇచ్చేసింది భారతదేశంలో ఉన్నటువంటి 48% ముస్లిం మహిళలకు చదవడం రాదు, రాయడం రాదు. ఏ తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారో ఆ తల్లికి పుట్టేటటువంటి పిల్లలు ఇల్లిటరేట్ అయిపోతున్నారు, నిరక్షరాస్యులు అయిపోతున్నారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లి చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు. తల్లి గనక గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు. తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పిహెచ్డీకి వెళ్తారు. తల్లి పిహెచ్డీ అయితే పిల్లలు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వైపున ఒక అడుగులు ముందుకేస్తారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. చూడండి, నిజంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఇస్లాం యొక్క సాహిత్యాన్ని మీరు చూసినట్లయితే ఖురాన్ హదీస్ని కాస్త పరిశీలించినట్లయితే ఏ హోమ్ అండి స్వర్ణ యుగం అని చెప్పారు. ముస్లిం యొక్క శాస్త్రవేత్తలు, ముస్లిం యొక్క టెక్నాలజీ ఎంతగానే ఉండేది. కానీ ఈరోజు అలాంటి వారసత్వం పొందినటువంటి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచించాలి. ఖురాన్లోని సూర అల్ అలక్ సూర నంబర్ 96 ఆయత్ నంబరు 1 నుండి 5లో ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం. అసలు మొట్టమొదటిగా ఏదైతే ఖురాన్ వాక్యాలు అవతరించాయో ఇఖ్రా పఠించు, సర్వాన్ని సృష్టించినటువంటి నీ ప్రభు పేరుతో, ఆయన పేరుకుపోయినటువంటి నెత్తుడి ముద్దతో మనిషిని సృష్టించాడు. ఏదైతే ఇఖ్రా రీడ్ చదువు పఠించు అనేటటువంటి ఏదైతే ఆయతులు వాక్యాలు అవతరించాయో ఆ హోమ్ ఈరోజు నిరక్షరాస్య జాబితాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. హదీస్లో కూడా మీరు కాస్త పరిశీలించినట్లయితే ఏదైతే హదీస్ ఉందో ఇబ్నే మాజా హదీస్ నంబర్ 224లో ఏదైతే ఉందో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం తలబుల్ ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి ముస్లిమ. అంటే విశ్వసించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో విద్యను అభ్యసించడం తప్పనిసరి చేయడం జరిగింది. స్త్రీ అయినా పురుషులైనా చదువుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం పొరపాటున ఏమర్థం చేసుకున్నామంటే ధార్మిక విద్య ఉంటే సరిపోతుంది, ప్రాపంచిక విద్య అవసరం లేదు అనేటటువంటి స్థాయిలోకి ఈరోజు ముస్లిం సోదరులు వెళ్ళిపోయారు. కానీ షేక్ బిన్ బాజ్ రహీమహుల్లా వారు ఏదైతే తష్రీ చేశారో ఇక్కడ ఇల్మ్ అనేటటువంటి పదం ఏదైతే వాడబడిందో అది అస్రీ ఇల్మ్ కావచ్చు, అదేవిధంగా షరై ఇల్మ్ కావచ్చు, అది ప్రాపంచిక విద్య కావచ్చు, అదేవిధంగా అది ధార్మిక విద్య కావచ్చు అని చెప్పారు. ఈరోజు మన ధార్మిక పండితులు మనం అర్థం చేసుకోవడానికి అస్రీ ఇల్మ్ మరియు షరై ఇల్మ్ అని చెప్పేసి విభజన ఎందుకు చేశారు మనం అర్థం చేసుకోవడానికి. దాని అర్థం ఏంటంటే మీరు కేవలం దీన్ నాలెడ్జ్ నేర్చుకుని ప్రాపంచిక నాలెడ్జ్కి దూరంగా ఉండండి ఏ ధార్మిక పండితుడు కూడా చెప్పలేదు సోదరులారా. ఎందుకంటే ఖురాన్లో మీరు పరిశీలించినట్లయితే పూర్తి ఖురాన్లో అల్లాహ్ అనే పదం 2000 కంటే ఎక్కువ సార్లు వాడబడింది. మొత్తం ఖురాన్లో రబ్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో 900 కంటే ఎక్కువ సార్లు వాడబడింది. 3వ స్థానంలో ఇల్మ్ అనేటటువంటి పదం ఐన్ లామ్ మీమ్ ఇల్మ్ అనేటువంటి పదం 805 సార్లు ఖురాన్లో వాడబడింది. అంటే ఆ ఇల్మ్కి ఈరోజు మనం దూరంగా ఉన్నాం. పైగా మనం ఏమనుకున్నామంటే ఈ రెండు వేరువేరండి, కేవలం ధార్మిక విద్య ఉంటే చాలు అని అనుకున్నాం. కానీ ప్రాపంచిక విద్య కూడా మన పిల్లలకు ఇచ్చినప్పుడే వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం సోదరులారా. చూడండి, దీనికి సంబంధించి ఖురాన్ ఏముంటుందంటే ఖురాన్లో సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 80ని ఒకసారి చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ప్రాపంచిక విద్య గురించి ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చెప్తున్నాడు. అదేంటంటే మేము దావూదుకి చేనేత వస్త్రాలను అల్లే కళను నేర్పాము. ఎందుకంటే యుద్ధంలో రక్షణ పొందడానికి. అల్లాహు అక్బర్. అల్లా అంటున్నాడు అంటే ఏదైతే ఇనుము ద్వారా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే మనం అంటామో మేము దావూదుకి ఏంటి యుద్ధంలో కవచాలను అంటే రక్షణ పొందడానికి ఆ కవచాలు తయారు చేసినటువంటి ఇల్ముని మేము నేర్పించాము. ఎక్కడైతే మేము అనేటటువంటి పదాన్ని వాడాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలకు ఉపకారం చేసినటువంటి భావంలో వాడాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా.
అంతేకాదు ఇబ్నే ఖయ్యీం రహీమహుల్లా వారు ఒక వివరణ చేశారు, ఒక తస్రీహ్ చేశారు. అదేంటంటే ఏదైతే డాగ్ ఉందో, కుక్క ఉందో, కుక్కని ఇంట్లో పెంచుకోవచ్చా అండి? కుక్కని ఇంట్లో పెంచుకోవచ్చా? పెంచుకోకూడదు. అయితే కుక్క గనక వంట పాత్రలో నాకితే ఎన్నిసార్లు కడగాలి? 7 సార్లు కడగాలి. ప్రవక్త ఏం చెప్పారంటే, కుక్క ఎవరైతే షో కోసం పెంచుకుంటారో వారి యొక్క కర్మల పత్రాల నుండి రోజు 2 కిరాతులంత పుణ్యాలు తగ్గిపోతాయని చెప్పారు. అంటే ఉహద్ పర్వతం అంత పుణ్యాలు తగ్గిపోతాయని చెప్పారు. మరి అలాంటి కుక్కకు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఇబ్నే ఖయ్యీం రహీమహుల్లా వారు ఏం చెప్పారంటే, ఆ కుక్క కనుక యజమాని ట్రైనింగ్ ఇచ్చాడు. ఏం ట్రైనింగ్ ఇచ్చాడు? జంతువుని ఎలా వేటాడాలో. జంతువుకి సైగ చేస్తే పరిగెత్తు అంటే పరిగెత్తాలి, ఆగమంటే ఆగాలి. అది వేటాడింది తన కోసం తినకుండా అది తన యజమాని కోసం తీసుకురావాలి. అలాంటి కుక్క వేటాడినటువంటి ఏదైతే మాంసం ఉంటుందో, ఆ జంతువు ఉంటుందో అది హలాల్ అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే అంతకంటే ముందు అది ఒక సాధారణ కుక్క. ఎప్పుడైతే దానికి ఇల్ము ప్రసాదించడం జరిగిందో, ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందో, శిక్షణ ఇవ్వడం జరిగిందో, అప్పుడు దాని యొక్క స్థితి అనేది మారిపోతుంది, దానికంటూ ఒక హోదా వచ్చేస్తుంది. కాబట్టి సొసైటీలో ఈరోజు మనం ఇల్ము నేర్చుకోవడం అంటే కేవలం ధార్మిక విద్య మాత్రమే కాదు, ప్రాపంచిక విద్యపై కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరిమణులారా, సోదరులారా, ముఖ్యంగా గుర్తించండి. ఈరోజు చూడండి, మన ఇంట్లో జరిగేటటువంటి వివాహాలు ఏవైతే ఉన్నాయో, ఆ వివాహాల్లో ప్రవక్త వారు సున్నత్ ప్రకారంగా చేసుకుంటారు బాబు అంటే, అక్కడేమో ఖర్చు పెట్టేస్తున్నాం కోట్లు లక్షలు. ఆ డబ్బులు లేకున్నా కొంతమంది నౌజుబిల్లా ఫైనాన్స్కి తీసుకొచ్చేసి ఆ పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నారు. కానీ అదే ఇంట్లో ఉన్నటువంటి మేము చదువుకుంటాం, మంచిగా చదువుకున్నామంటే వాళ్ళకు మంచి ఫీజులు కట్టరు, మంచి స్కూల్లో వేరు, మంచి యూనివర్సిటీలో వేరు, అక్కడ డబ్బులు గుర్తురావు. అంటే పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నారు, అప్పు తీసుకొస్తున్నారు, పిల్లల చదువు కోసం అప్పు చేయట్లేదు. కాబట్టి సోదరులారా, మనం ఈ విషయాన్ని గుర్తించాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, లగ్జరీని తగ్గించుకోవాలి, మన పిల్లల్ని మంచి స్కూల్లో మంచి కాలేజీలో వేయాలి. దానితో పాటు ధార్మిక నాలెడ్జ్, దీని నాలెడ్జ్ని కూడా మనం నేర్పించినప్పుడే మన హోమ్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది ఒక మొదటి విషయం అండి నా ప్రసంగంలో. అలాగే రెండో విషయం ఏంటంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వెల్ఫేర్ పనులలో మనము ఈరోజు సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో మనం వెనకబడిపోయి ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే మార్వాడి హోమ్ ఏదైతే ఉందో, జైన్ హోమ్ ఏదైతే ఉందో, ఇతర క్రిస్టియానిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ తెలుసు కదా, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, తర్వాత నీలోఫర్ హాస్పిటల్. ఎప్పుడైనా మీరు ఉదయం వెళ్ళండి, అక్కడ మన గైర్ ముస్లిం సోదరులు ఏంటంటే పొద్దున్నే అక్కడ బ్రేక్ఫాస్ట్ అందరికీ, అక్కడ ఉన్నటువంటి రోగులు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు భోజనాలు పెట్టడం, మధ్యాహ్నము, తర్వాత సాయంత్రం ఏదో స్నాక్స్ ఇవ్వడం, తర్వాత వృద్ధాశ్రమాల్లో వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళకు పనులు ఇవ్వడం, తర్వాత చలిలో వాళ్ళకు బెడ్షీట్లు ఇవ్వడం. ఈ విధంగా ఎక్కువగా వెల్ఫేర్ కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు? ముస్లిమేతలు చేస్తున్నారు, మన వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఎంతగైతే వెల్ఫేర్ కార్యక్రమాలు చేయాలో ఆ వెల్ఫేర్ కార్యక్రమాలని మనం చేయట్లేదు. ఒకవేళ చేసినప్పటికీ కూడా అక్కడ మతాన్ని చూసేటటువంటి మౌఢ్యం మనలో వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే సామాజిక సేవ, ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు ఖురాన్లో కూడా ఎక్కడైతే మీరు మంచి పనులు చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి, ఇతరులని ఆదుకోండి, మీరు ఎప్పుడైతే మీ పొరుగువాడు ఆకలిగా ఉండి మీరు కడుపు నిండా భుజిస్తే అసలు మీరు ముస్లింలే కాజాలరు అని చెప్పినటువంటి ధర్మంలో ఈరోజు వెల్ఫేర్ కార్యక్రమాల్లో మనం వెనకబడి ఉన్నాం. నిజంగా చెప్పాలంటే సహబా రదియల్లాహు అన్హు అజ్మైన్ వారి యొక్క వెల్ఫేర్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో కొన్ని నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు దాదాపుగా 2 సంవత్సరాల 3 నెలలు ఆయన ఖలీఫాగా తన విధులను నిర్వర్తించారు. ఎవరు? అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారో తెలుసా? నేను ఎంతమంది అయితే ఉన్నారో సహబాల్లో, నేను చాలా వరకు అందరి రుణాన్ని తీర్చుకున్నాను, కానీ అబూబకర్ సిద్దీక్ రుణాన్ని నేను తీర్చుకోలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబూబకర్ యొక్క రుణాన్ని ఆఖిరత్లో తీర్చుతాడు అని చెప్పారు ప్రవక్త వారు. అంతగా ఒక గొప్ప సహబీ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు. అబూబకర్ యొక్క గొప్పతనం ఎందులో ఉందో తెలుసా? గుప్త సేవలో ఉంది, రహస్య సేవలో ఉంది, సామాజిక సేవలో ఉంది. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే పొద్దున్నే ఫజర్ నమాజ్ చదువుకొని మస్జిద్ నుండి వెళ్తుండేవారు. అలా రోజు చేస్తుండేవారు. ఎక్కడికి వెళ్ళేవారు అంటే, ఆయన అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు ఊరి శివారులో ఒక గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు కుటుంబం లేదు, ఎవరు సహాయం చేసేవారు లేరు. పైగా ఆమె కళ్ళు కనపడినటువంటి ఒక వృద్ధ మహిళ. అబూబకర్ సిద్దీక్ వారు ఏం చేసేవారు? ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత ఊరు శివాలు ఉన్నటువంటి ఆ గుడిసెలకు వచ్చేవారు. ఇంట్లో రాగానే ఇంటిని శుభ్రం చేసేవారు, నీళ్లు తీసుకొచ్చేవారు, వంట చేసేవారు. ఆ తర్వాత ఆ యొక్క ముసలి ఆవిడ, ఆమెకు కళ్ళు కనబడవు కాబట్టి ఆమె యొక్క అశుభ్రత ఏదైతే ఉందో క్లీన్ చేసేవారు, శుభ్రం చేసేవారు. ఆ మలినాన్ని కంప్లీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఆమెకు అక్కడ వంట చేసి తినిపించి ఆ తర్వాత వెళ్ళిపోయేవారు. ఇలా రోజు కూడా చేస్తున్నారు. ఉమర్ రది
రదియల్లాహు వారికి ఒక సందేహం వచ్చింది, డౌట్ వచ్చేసింది. అబూబకర్ వారు పొద్దున్నే ఫజర్ నమాజ్ చదువుకొని ఎటు వెళ్తున్నారని ఒకసారి రహస్యంగా వెంబడించి దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోయారు. అబూబకర్ వారు ఒక గుడిసెలోకి వెళ్ళారు, కాసేపు తర్వాత తిరిగి బయటకు వచ్చేసారు. అప్పుడు ఉమర్ వారు ఏం చేశారంటే రహస్యంగా ఆ గుడిసెలోకి వెళ్ళినప్పుడు తెలిసింది అబూబకర్ ఇంత గుప్త సేవ చేస్తున్నాడని. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక రోజు అబూబకర్ రాలేదు, రెండో రోజు రాలేదు, మూడో రోజు రాలేదు. తర్వాత తెలిసింది అబూబకర్ వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారని. ఆ తర్వాత ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఉమర్ రదియల్లాహు వారు తీసుకున్నారు. ఉమర్ రదియల్లాహు వారు ఆ యొక్క వృద్ధ మహిళ యొక్క గుడిసెలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చేసి ఇల్లు శుభ్రం చేసి వంట చేసి ఆమెకు తినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పుడైతే ఆయన ఖర్జూరాలు ఇచ్చారో ఆమెకు సందేహం వచ్చింది, మీరు మునుపటి వచ్చే వ్యక్తి కాదు కదా, ముందు వ్యక్తి మీరు కాదు కదా అనగానే, అమ్మా నీకు కళ్ళే కనపడవు కదా, నీకు ఎలా తెలుసు ఈ విషయం అంటే ఆవిడంటుంది అబూబకర్ నాకు తినిపించేటప్పుడు, అంటే నీకంటే ముందు వచ్చే వ్యక్తి నాకు తినిపించేటప్పుడు ఆయన ఖర్జూరాలను మృదువుగా చేసి నాకు ఇచ్చేవాడు, నువ్వు అలా ఇవ్వలేదు, ఆ గింజలతో పాటు అలా ఇచ్చేసావు అనగానే అప్పుడు ఉమర్ గారికి అనిపిస్తుంది, ఓ అబూబకర్ ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను మించిపోయావు, చనిపోయిన తర్వాత కూడా నువ్వు నన్ను మించిపోయావు అని చెప్పేసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎవరికి? ఉమర్ రదియల్లాహు వారికి. ఆ విధంగా ఒక మహిళ, ఒక వృద్ధురాలు కళ్ళు కనబడవు, బయట నుండి నీళ్లు తీసుకురావడం, వంట చేయడం, తినిపించడం, ఆ అశుభ్రతను దూరం చేయడం ఎంత గొప్ప విషయం అండి. ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో ఉండేవారు. ఆ తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ప్రస్తావన వస్తుంది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? ఆనాడు అరేబియా నుండి పర్షియా, అంటే పర్షియా వరకు, ఇది ఈరోజు ఏదైతే ఇరాన్ చూస్తున్నామో అరేబియా నుండి పర్షియా వరకు, అదేవిధంగా షామ్ నుండి ఈజిప్ట్ వరకు పూర్తిగా విస్తరించినటువంటి ఒక సామ్రాజ్యానికి ఆయన ఖలీఫాగా, రాజుగా ఉండేవారు. ఎవరు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు. దాదాపుగా 22 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి భూభాగాన్ని 32 కంట్రీస్కి ఒక ఇండిపెండెంట్ కింగ్గా ఉండేవారు. అంటే 32 దేశాలకు ఏకైక చక్రవర్తి. 22 లక్షల చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆయన పరిపాలించేవారు న్యాయంతో, ధర్మంతో. ఆయన ఎవరు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు. అలాంటి ఉమర్ రదియల్లాహు వారి యొక్క సేవ ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఆయన పెట్రోలింగ్ చేసేవారు. తన యొక్క రాజ్యంలో ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరు ఆకలిగా ఉన్నారు, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి ఆయన ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ చేస్తూ వెళ్ళేవారు. అలా ఒకరోజు బయలుదేరారు. మదీనా శివారులో ఒక గుడిసె కనిపించింది. అక్కడ ఒక స్త్రీ ఏడుస్తున్నటువంటి శబ్దం వినిపించింది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చూస్తే ఆ స్త్రీ ఏంటంటే పురిటి నొప్పులతో, ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఆయన ఆ వ్యక్తిని అడిగారు, నా సహాయం ఏదైనా కావాలని అడిగారు. అప్పుడు అన్నాడు, నీ పని నువ్వు చూసుకోవయ్యా, ఇక్కడ నుండి వెళ్ళిపోనగానే అప్పుడు ఉమర్ రదియల్లాహు వారు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? వెంటనే ఇంటికి వెళ్ళారు. తన భార్యటువంటి ఉమ్మె కుల్సుమ్ని తీసుకొచ్చి, ఉమ్మె కుల్సుమ్ బింతే అలీ రదియల్లాహు వారు, అంటే ఉమ్మె కుల్సుమ్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ ఉమ్మె కుల్సుమ్ అంటే ఉమర్ రదియల్లాహు వారి యొక్క భార్య ఆ గుడిసెలోకి వెళ్తుంది, ప్రసవం చేస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ ఒక యూద మహిళ, ముస్లిం కాదు. ప్రసవం చేసిన తర్వాత లోపల నుండి అంటుంది, ఓ అమీరుల్ మొమినీన్, మీ యొక్క స్నేహితుడికి బిడ్డ పుట్టాడు అని చెప్పగానే ఆ వ్యక్తికి చెమటలు పడిపోతాయి, భయపడిపోతుంటాడు, కంగారు పడిపోతున్నాడు. ఏంటి అమీరుల్ మొమినీన్ ఈ యొక్క భార్య నా యొక్క భార్యకు ప్రసవం చేయడానికి, పురుడు పోయడానికి వచ్చిందని చెప్పేసి కంగారు పడుతుంటే వచ్చేసి భుజం మీద చేసి, భయపడకయ్యా, నేను వంట చేశాను, నువ్వు వంట తిను, నీ భార్య కూడా తినిపించు, రేపు బైతుల్ మాల్కు వచ్చేసి నీకు కావాల్సినటువంటి వస్తువులను తీసుకెళ్ళు అని చెప్తారు. ఆ విధంగా గొప్ప సేవ చేశారు. మరి ఈరోజు మనం చూసినట్లయితే మనం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం? ఈరోజు ముఖ్యంగా ఎవరు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? 32 దేశాలకు ఇండిపెండెంట్ ఖలీఫా నాయకుడు. 22 లక్షల చదరపు మైళ్ళ భూభాగాన్ని పరిపాలించినటువంటి ఆ రాజు తన భార్యతో ఒక యూద మహిళకు పురుడు పోయడానికి తన భార్యని తీసుకొచ్చేశాడు. ఈరోజు మనం చూస్తున్నాం మన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఎమ్మెల్యేకి ఇంకా టికెట్ కూడా రాలేదు, వెంటనే 100 మందిని వేసేసుకుంటాడు, అందరికి 200 రూపాయలు ఇచ్చేసి 100 మంది తిరుగుతుంటారు, జిందాబాద్ జిందాబాద్ అంటుంటారు. కానీ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి యొక్క సిచ్యువేషన్ చూడండి. ఈరోజు ఒక అమెరికా ప్రెసిడెంట్ యొక్క భార్య వచ్చినట్లయితే ఆమెను ఫస్ట్ లేడీ అంటారు. కానీ 32 దేశాలకు నాయకుడుగా ఉన్నటువంటి ఒక ఖలీఫా యొక్క భార్య ఒక సామాన్య యూద మహిళకు పురుడు పోయడానికి వచ్చిందంటే అలాంటి న్యాయబద్ధమైనటువంటి సామాజిక సేవ చేశారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు. అంతేకాదు ఇలాంటి సేవ చూసినట్లయితే మన సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ వారి యొక్క జీవితంలో ఎంతగానో కనిపిస్తుంది. ఉస్మాన్
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు రుమా బావి ఏదైతే ఉందో, వేల్ ఆఫ్ రూమ్ ఏదైతే చెప్తామో ఆ రుమా బావికి సంబంధించి ఎప్పుడైతే మక్కా నుండి మదీనాకి వెళ్ళిపోయారో అక్కడ నీటి కొరత ఉండేది. సహబాలకు తాగునీరు లేదు, చాలా పెద్ద సమస్య ఉండేది. ఆ మదీనా చుట్టుప్రక్కల బావులు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఉప్ప నీరు ఉండేది. కేవలం ఒకే ఒక రుమా బావి ఏదైతే ఉందో ఆ బావిలో మాత్రమే తీయటి నీరు ఉండేది, కానీ అది ఒక యూదుని యొక్క ఆధీనంలో ఉండేది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఈ బావిని కొని ఈ విశ్వాసుల కోసం పేదల కోసం ఇస్తారో వారి కోసం జన్నత్లో భాగం ఉంది, జన్నత్ ఇవ్వడం జరుగుతుందని చెప్పగానే అక్కడ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ యూదునితో బేరమాడడానికి వచ్చేసారు, కానీ ఆ యూదుడు అమ్మడానికి సిద్ధంగా లేడు. అప్పుడు తెలివిగా ఉస్మాన్ రదియల్లాహు అన్హు ఏం చేశారంటే, నువ్వు మొత్తం పూర్తి బావి నమ్మకు, సగభాగం అమ్మని చెప్తారు తెలివిగా. అప్పుడు సగభాగం యొక్క అగ్రిమెంట్ జరిగిపోతుంది. అయితే ఎప్పుడైతే ఉస్మాన్ గారి యొక్క రోజు ఉంటుందో, ఒక రోజు యూదుడు బావిలో నుండి నీళ్లు తీసుకోవాలి, రెండో రోజు ఏమో ఉస్మాన్ వారికి చెందినటువంటి వారు తీసుకోవాలి. కానీ మొదటి రోజు ఏం జరిగిందంటే, ఈయన ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఆ విశ్వాసులంతా కూడా, పేదవాళ్ళంతా కూడా ఆ రోజు ఎక్కువగా తీసుకునేవారు, మరుసటి రోజు నీళ్ళ అవసరం లేకుండా చూసుకునేవారు. ఈ విధంగా రెండో రోజు అతనికి ఎక్కువగా ఎవరు వచ్చి ఆ నీటిని కొనుగోలు చేసేవారు కాదు. ఇది చూసి నాకు లాస్ జరుగుతుందని పూర్తి బావినే అమ్మేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, అక్కడ ఉన్నటువంటి ఇతర మతస్థులు కూడా ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లను ఉపయోగించారు. ఈ విధంగా కులాలకు మతాలకు అతీతంగా వెల్ఫేర్ కార్యక్రమాలు మన యొక్క సహబా రదియల్లాహు అన్హు అజ్మయీన్ చేయడం జరిగింది సోదరులారా. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, మన సామాజిక సేవ ఎలా ఉంది? ఈరోజు మన మసీదులో ఎంతమంది అయితే ముసల్లీలు ఉన్నారో ఆ ముసల్లీలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి, మన కాలనీలో ఎంత విడోస్ ఉంటున్నారు, ఎంతమంది హులా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, మన కాలనీలో ఎంతమంది అప్పుల బాధతో జీవితం గడుపుతున్నారు, ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారు, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎప్పుడైనా సామాజిక సేవ చేశామా? ఈరోజు మనం సామాజిక సేవ చేయాలి, ఈరోజు మనం వెల్ఫేర్ కార్యక్రమాలు చేయాలంటే మనం కులాన్ని చూస్తున్నాము, మతాన్ని చూస్తున్నాము. కానీ మనం ఇస్లాం నేర్పుతుంది, నువ్వు చేసే సామాజిక కార్యక్రమాల్లో నీకు మతము కానీ కులము కానీ అడ్డు రాకుండా వీటన్నిటికీ అతీతంగా సేవ చేయాలని ఇస్లాం మనకు బోధిస్తుంది. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సి వదలారా. అలీ రదియల్లాహు అన్హు వారి జీవితం, అలీ రదియల్లాహు అన్హు వారు ఒక ఖలీఫాగా ఉన్నప్పుడు ఏం చేసేవారు అంటే, ఆయన ముఖానికి ఒక వస్త్రాన్ని కప్పుకొని రాత్రి సమయంలో పేదల ఇంటికి వెళ్ళి ఒక మూట, ఒక బస్తాని ఇంటి గుమ్మం వద్ద పెట్టి వచ్చేవారు. కొంతమందికి నేరుగా ఇచ్చేవారు. చాలా సంవత్సరాల వరకు గుప్తంగా సేవ చేస్తున్నారు ఎవరు? అలీ రదియల్లాహు అన్హు వారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియట్లేదు ఎవరు సేవ చేస్తున్నారు ఏంటి అని, ఎవరికి తెలియలేదు. ఎప్పుడైతే అలీ రదియల్లాహు అన్హు వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది ఎవరు మాకు సేవ చేశారు. గుప్తంగా ఒక వ్యక్తి వచ్చేసేవాడు, ముఖానికి ఒక వస్త్రం చుట్టుకునేవాడు, మాకు కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా ఆ వ్యక్తి తీసుకొచ్చేసి మా గడప ముందు పెట్టేవారు. ఎవరయ్యా అని అనుకున్నారు. కొన్ని రోజులు సేవ ఆగిపోయింది, ఎందుకంటే ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే, ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఖలీఫా అలీ రదియల్లాహు అన్హు వారు ఈ గుప్త సేవ చేశారు అని. ఈ విధంగా మన సహాబా రదియల్లాహు అన్హు అజ్మయీన్ వారు కులాలకు మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేశారు సోదరులారా. అంతేకాదు ఈరోజు మన జీవితాన్ని చూసినట్లయితే మనం ఎలా ఉన్నాం? ఇబ్నే ముబారక్ రహీమహుల్లా ఎవరైతే ఉన్నారో, ఇబ్నే ముబారక్ జీవితంలో ఒక గొప్ప విషయం కనిపిస్తుంది. ఇబ్నే ముబారక్ వారు హజ్కు వెళ్ళాలని చెప్పేసి హజ్ కోసం పూర్తిగా ఖర్చులను ఏర్పాటు చేసుకున్నారు. ఇబ్నే ముబారక్ ఎవరండి? ఒక ముజాహిద్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక మంచి దాత, ఒక మంచి పండితుడు, ఒక విద్వాంసుడు. ఇబ్నే ముబారక్ వారు ఆయన హజ్ చేయాలని డబ్బులు కూడా పెట్టుకున్నారు హజ్ కోసం. జీవితంలో ఒక్కసారైనా హజ్ ఫరజ్ ఉంది కదా, ఎవరైతే స్థితిమంతులు ఉంటారో వారిపై హజ్ అనేది ఫరజ్గా ఉంటుంది. ఇబ్నే ముబారక్ రహీమహుల్లా వారు ఏం చేశారంటే, నేను హజ్ వెళ్ళాలని చెప్పేసి హజ్ కోసం డబ్బులన్నీ జమ చేసేసుకున్నారు. హజ్ కోసము ఆ రోజు రానే వచ్చింది. ఆయన కోరిక ఏంటంటే, ఎలా అయినా నేను అల్లా గృహాన్ని దర్శించాలి. ఇంటి నుండి బయలుదేరారు. కానీ మార్గ మధ్యంలో ఏం జరిగిందంటే, ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఒక విచిత్రమైనటువంటి ఒక సందర్భం జరిగింది. అదేంటంటే, ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఒక చెత్త కుప్ప దగ్గర చనిపోయినటువంటి ఒక మృత పశువుని, ఒక మృత జంతువుని తీసుకొని వెళ్తుంది. అది చూసి ఇబ్నే ముబారక్ గారు అడిగారు, ఏంటమ్మా
నువ్వేంటి చనిపోయినటువంటి మృత పశువుని తీసుకెళ్ళిపోతున్నావు ఏంటంటే, అయ్యా విషయం అది కాదు, నేను నా పిల్లలు ఆకలిగా ఉన్నారు, నా పిల్లలు చాలా ఆకలిగా ఉన్నారు, ఇప్పుడు ఇది తీసుకెళ్తేనే వారికి ఆహారం అవుతుంది అనగానే ఇబ్నే ముబారక్ వారి కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి, కంటతడి పెట్టుకున్నారు. ఇక్కడ ఒక స్త్రీ తన పిల్లలతో వాడు ఆకలితో అలమటిస్తూ హరాంగా నిషేధించబడినటువంటి ఒక జంతువుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? అలాంటప్పుడు నా హజ్ ఎలా హుబుల్ అవుతుందని చెప్పేసి హజ్కు కావాల్సినటువంటి పూర్తి డబ్బుల్ని కూడా ఆ స్త్రీకి ఇచ్చేసి హజ్ని ఆయన విరమించుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అల్లాహు అక్బర్. ఈ విధంగా వారి యొక్క సామాజిక సేవ. దీని అర్థం అది కాదు మనం హజ్ను వదిలేసి సామాజిక సేవ చేయాలని కాదు, కానీ మనకున్నటువంటి ధనంలో మనం ఎప్పుడైనా అల్లా మార్గంలో ఖర్చు పెడుతున్నామా? మన సొసైటీలో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి ఖర్చు పెడుతున్నామా? ఈరోజు ఎంతోమంది ధార్మిక పండితులు బయాన్ చేస్తున్నారు, ఏందో తెలుసా? నేను కూడా చేస్తున్నాను. ఆ బయాన్ ఏంటంటే వడ్డీ హరాం, ఈఎంఐలు హరాం. నిజంగా హరామే, సొంత తల్లితో వ్యభిచారం చేసినంతో సమానమని బయాన్లు వింటున్నాం. కానీ ఆల్టర్నేట్ ఏంటండి? దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? దీని యొక్క ప్రత్యామ్నాయం గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? మన మసీదు నుండి ఒక బైతుల్ మాల్ని ఏర్పాటు చేసి ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలనుకున్నారో వారికి గనక ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇచ్చినట్లయితే అప్పుడు పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీ రహిత ఇస్లామిక్ సమాచారం మనం ఏర్పాటు చేయాలంటే మనకు ఒక బ్యాంక్ కావాలి, మనకు అలాంటి ఒక సిస్టమ్ కావాలి, ఒక బైతుల్ మాల్ కావాలి. కనీసం మన స్థాయిలో, మన మసీదులో, మన ప్రాంతంలో, మన విలేజ్లో, మన పట్టణంలో, మన జమియత్లో గనక ఇలాంటి సిస్టమ్ ఏర్పడి ఇక్కడ ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్కు ఈఎంఐలు కాకుండా, ఈఎంఐలో బండి కొనకుండా, ఈఎంఐలో వాళ్ళు ఇంకే వస్తువులు మొబైల్ కొనకుండా, అదేవిధంగా చదువు కోసం, హాస్పిటల్ కోసం, అత్యవసరాల పరిస్థితుల కోసం వడ్డీపై ఆధారపడకుండా మనలో ఉన్నటువంటి ధనవంతులు ఏదైతే 2.5% జకాత్ తీస్తారో అలాంటి ఒక బైతుల్ మాల్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారిని గనక మనం ఎంకరేజ్ చేసినట్లయితే అప్పుడే మనం వడ్డీ అనేటటువంటి మహమ్మారిని మనం తరిమి కొట్టవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే చాలా సమస్యలపై మన పెద్దలు మాట్లాడుతుంటారు, కానీ సొల్యూషన్ ఖియామత్ వరకు ఉండదు. ఎందుకు అంటే ఆ దశలో మనం ఎప్పుడు ఆలోచించట్లేదు. ఈరోజు టెక్నాలజీ, ఈరోజు ఎడ్యుకేషన్, ఈరోజు సోషల్ మీడియా, ఈరోజు ఏదైనా ఒక వదంతును వ్యాపింపజేస్తే అది దావనంలా వ్యాపించిపోతుంది. ముస్లింలు అలా అంట, ఇలా అంట, ఉగ్రవాదులు, అతివాదులు, ఆటంకవాదులు, హింసాప్రియులు, వీళ్ళు ఉమ్మేస్తారు, అన్ని రకరకాలుగా ముస్లింలపై బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జవాబు ఎవరిస్తున్నారండి? జవాబు ఎవరిస్తున్నారు? మీ దగ్గర ఏ యూట్యూబ్ ఉంది, ఏ సోషల్ మీడియా మాధ్యమం ఉంది? ఎవరు జవాబు చెప్తారు? ఒక అసత్యాన్ని 100 సార్లు చెప్తే అది కూడా సత్యంగా పరిగణించబడుతుంది. ఇలా ముస్లింలను ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా 100 సార్లు 100 వ్యక్తులు చెప్తున్నారంటే ముస్లింలు అలా చేస్తారేమో అనేటటువంటి ఒక భావన ఏర్పడుతుంది. కాబట్టి సోదరులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమస్యల్ని పునాదుల నుండి అర్థం చేసుకొని అలాంటి వ్యవస్థల్ని మనం స్థాపించినంత వరకు కూడా మన సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతలను మనం దూరం చేయలేము. అయితే కనీసం ఇక్కడ 2 విషయాలైనా మీరు అర్థం చేసుకుంటే ఈరోజు దూరం నుండి నేను వచ్చినందుకు నేను సంతోషంగా భావిస్తాను. ఒకటి, మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం. ధార్మిక నాలెడ్జ్ కంపల్సరీ. అల్హమ్దులిల్లా, ఒక ఆలింతో మాట్లాడండి, రోజు 1 గంట సేపు వచ్చేసి మీ పిల్లలకు అరబీ నేర్పించండి, అఖీదా నేర్పించండి, లేదా మంచి మంచి మదర్సాలో చదివించండి. కానీ ఆ మదర్సాల్లో ప్రాపంచిక విద్య కూడా ఉండాలి. అలాంటి మదర్సలో వేయండి. లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కొన్ని స్కూల్స్, కాలేజెస్ ఉంటాయో ఈరోజు కొంతమంది ఏం చెప్తున్నారంటే లేదండి ముస్లిమేతరుల విద్యా సంస్థల్లో మనం చదివించకూడదు అంటున్నారు. రాంగ్ అండి ఇది. 2వ హిజ్రీలో జంగే బదర్ ఏదైతే జరిగిందో 70 మంది ఖైదీలు పట్టుబడ్డారు. ప్రవక్త గారు ఏం చెప్పారు? ఫిదియా చెల్లించి ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఎవరైతే ఫిదియా చెల్లించాలేదో ఆ యూదులకు ఒక ఆప్షన్ పెట్టారు. మదీనాలో ఉన్నటువంటి అన్సార్ సహాబాలు, అన్సార్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి యూదుడు 10 మంది పిల్లలకు విద్య బోధించాలి. ఎప్పుడైతే విద్య బోధించడం అయిపోతుందో అప్పుడే అతది ఫిద్యాగా పరిగణించబడుతుంది. అంటే ఆనాడే యూదుల నుండి ఇల్ము నేర్చుకోవడం జరిగింది, ప్రాపంచిక నాలెడ్జ్ నేర్చుకోవడం జరిగింది. ఆ రోజు కూడా ప్రాపంచిక విషయాల్లో చాలా టాప్లో ఉండేవారు. ఈ రోజు కూడా టెక్నాలజీలో యూదులు టాప్లో ఉన్నారు. ఎక్కడైతే మంచి ఉంటుందో మంచి తీసుకోవాలి, ఎక్కడైతే మనం సంస్కరించాలో అక్కడ సంస్కరించాలి. కాబట్టి ఈ విషయంలో ఎక్కడైతే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందో మన అఖీదాలను, మన సాంప్రదాయాలను, మన విశ్వాసాలని కాపాడుకుంటూ మనము గనక ఒక మంచి ప్లాన్ చేసినట్లయితే మన ఉమ్మత్ ఖచ్చితంగా బాగుపడుతుంది. అలాగే మన సొసైటీలో అన్నదాన కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు, ఆకలితో ఎవరు కూడా నా కాలనీలో, నా మస్జిద్, నా ముసలిలో ఎవరు కూడా ఇబ్బందులు ఉండొద్దని చూడాలి. ఎందుకంటే అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు వారి యొక్క ఎంత గొప్ప ప్రస్తావన అండి. అబ్దుల్లా బిన్ ఉమర్ ఎవరు? ఉమర్ రదియల్లాహు వారి యొక్క కుమారుడు. ఆయన యొక్క అలవాటు ఏందో తెలుసా? ఎప్పుడు కూడా ఒంటరిగా భోజనం చేసేవాడు కాదు అబ్దుల్లా బిన్ ఉమర్. అల్లాహు అక్బర్. ఆయన ఎప్పుడైతే అన్నం తినాలనుకున్నారో ఆ దస్తర్ మీద కూర్చునే
కూర్చునే ముందు, భోజన పంక్తి మీద కూర్చునే ముందు బయటికి వెళ్ళి వెతికేవారు. ఎవరైనా పేదవాడు ఉన్నాడా, ఆకలితో అలమటిస్తున్నాడా అని వెతికి ఆ వ్యక్తిని తీసుకొచ్చేసి తన పక్కన కూర్చోబెట్టుకొని అతను చాలా గౌరవంగా భోజనం చేసేవారు. కొన్ని నెరేషన్స్లో వస్తుంది, కొన్ని ఉల్లేఖనాల్లో వస్తుంది, ఎవరైనా దొరకనట్లయితే, తనతో పాటు కూర్చొని తినడానికి ఎవరైనా దొరకనట్లయితే అబ్దుల్లా బిన్ ఉమర్ వారు ఆ రోజు అసలు భోజనం చేయడమే మానేసేవారు. ఆ విధంగా ఇతరులను పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేసేవారు. ఆ విధంగా ఇలాంటి ఒక గొప్ప సున్నత్ కూడా మనకు హదీస్ నుండి తెలుస్తుంది. కాబట్టి సోదరులారా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, ఈ రోజు నుండైనా మన పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి ఆ తర్వాత మంచిగా మనం సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో ఈరోజు ఏంటంటే మనం అందరినీ కూర్చోబెట్టేసి అవునండి దేవుడు ఒక్కడేనండి, ఇస్లాం యొక్క బోధనలు ఇవే అంటే ఈరోజు పబ్లిక్లో ఏంటో తెలుసా? చూడండి, ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్లో నీళ్లు ఉన్నాయండి, క్యాప్ ఉంది. ఆ బాటిల్లో మీరు నీళ్లు నింపాలంటే క్యాప్ తీయనంత వరకు నీళ్లు నింపలేరు, అవునా కదా? ఒక బాటిల్లో క్యాప్ పెట్టేసి ఉంది, నీళ్లు నింపుతున్నారు, కుళాయి కింద పెట్టారు, నల్ల కింద పెట్టారు, ట్యాప్ కింద పెట్టారు, నీళ్లు నిండుతాయా? ఖియామత్ వరకు కూడా నిండవు. ఏం చేయాలి? క్యాప్ విప్పాలి, వాటర్ అందులో నిండుతుంది. ఈరోజు ముస్లిమేతర సమాజంలో ముస్లింలపై అనేక అపోహలు ఉన్నాయి. ముస్లిమ్స్ ఇలా ఉంటారు, అలా ఉంటారు. కొంతమంది అంటారు వీరు జుమ్మా స్నానం చేస్తారండి, వీళ్ళు ఇండ్లు పరిశుద్ధంగా ఉండరండి, వీరు ఇలా అండి. చాలా రకాలుగా ఈరోజు ముస్లింలపై బ్లేమ్ చేయడం జరుగుతుంది, ఎలిగేషన్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరు దూరం చేస్తారండి? అంతకంటే ముందు మన మంచితనాన్ని వాళ్ళకు మనం పరిచయం చేయాలి. ఈరోజు మన అఖ్లాఖ్, మన యొక్క విధానము, ప్రవక్త వారి సున్నతులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి ఎలాంటి సందేశం ఇచ్చారు? నిజంగా చెప్పాలంటే కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమరూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తుమినూన బిల్లాహ్. ఓ ముస్లింలారా, ప్రపంచ మానవులందరినీ వారిని సంస్కరణలోకి తీసుకురాబడినటువంటి ఉత్తమ సమాజం ఖైర ఉమ్మత్ మీరే. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, అల్లాహ్పై తవక్కల్ కలిగి ఉంటారు. నిజంగా మనం ఎంత మంచి పనులు చేస్తున్నాం, ఎంత చెడు నుండి ఆపుతున్నాం. అదే మన వ్యక్తులు, అదే బయాన్లు, అదే సంస్థలు, అదే ఆర్గనైజేషన్లు, చివరికి అదే గొడవలు, తర్వాత అదే ముఖాలు, ఆ తర్వాత అదే కోర్టులు, అదే పోలీస్ స్టేషన్లు, అదే చూస్తున్నాం. మనం ఒక అడుగు ముందుకేసేసి మన సోదరిని మనం క్షమించేసి మనం అతన్ని ఆలింగనం చేసుకొని పక్కన కూర్చోబెట్టేసుకొని సమస్య అంటే అడిగినటువంటి రోజులు లేవు. పైగా మనమేమో ఖురాన్ హదీసులు చెప్తుంటాం. మనం చెప్పే ఖురాన్ హదీసులు మీరు చెప్పినా చెప్పకున్నా అహ్లీ జమాత్ గ్రేట్, మీరు చెప్పినా చెప్పకున్నా ఖురాన్ సున్నత్ అదేవిధంగా ఇస్లామే గ్రేట్. మీరు చెప్పినందుకు అదేం గ్రేట్ కాదు, కానీ మీలో ఆ గ్రేట్నెస్ కనిపిస్తుందా లేదా, మీలో అలాంటి ఆచరణ, నాలో అలాంటి ఆచరణ కనిపిస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్ తప్ప అది చెప్పుకుంటూ వెళ్ళిపోతే లాభం లేదు. ఆచరణలో రావాలి. ఆచరణలో రానప్పుడు మీరు గ్రేట్ అని ఎన్నిసార్లు చెప్పినా పబ్లిక్లో ఎప్పుడైతే మన యొక్క ఆచరణ కనిపిస్తుందో అప్పుడే మనల్ని ఆదరిస్తారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. చివరిగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, మనందరికీ తెలుసు ఈ జీవితం ఏదైతే ఉందో ఇది కొన్ని రోజుల జీవితం మాత్రమే, తాత్కాలిక జీవితం మాత్రమే. ఈరోజు మనం చూస్తున్నాం కదా, కరోనా తర్వాత పరిస్థితి ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుందంటే నేటి మనిషి యొక్క ఆయుష్, సగటు ఆయుష్ ఎంత అంటే 60 నుండి 70 సంవత్సరాలే. ప్రవక్త వారు చెప్పారు నా యొక్క ఉమ్మత్ యొక్క ఆయుష్ 60 నుండి 70 సంవత్సరాలే. ఈరోజు అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ అని చెప్పేసి, కిడ్నీ, డయాలసిస్, అనేక రకాల రోగాలు, కలుషిత వాతావరణము, అనేక రకాలు. అంటే మనం మృత్యువుకి దగ్గరైపోతున్నాం. ఎప్పుడు పోతామో తెలియదు. మనం ఈరోజు కనిపిస్తున్న వ్యక్తి రేపు కనిపించట్లేదు. అంటే అలాంటి జీవితం అయిపోయింది. కాబట్టి మనం మృత్యువుకి దగ్గరైపోతున్నాం అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే హియర్ ఆఫ్టర్ లైఫ్ ఏదైతే ఉందో ఆ విషయాన్ని చెప్పే ముందు ప్రపంచంలో ఒక పరిశోధన జరిగింది. కొన్ని రీసెర్చ్ జరిగిన తర్వాత వారు ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అందులో 5 రూల్స్ ఉన్నాయి. అదేంటంటే ఒక వ్యక్తి యొక్క పనితనం, ఎఫిషియన్సీ పెరగాలంటే 5 రూల్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. 5 రూల్ మన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం అనమాట. ఆ 5 రూల్స్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పనితనం, ఎఫిషియన్సీ పెరగాలంటే అది కంపెనీ అయినా, వ్యవస్థ అయినా, అది ఒక డిపార్ట్మెంట్ అయినా, అందులో అది కరెక్ట్గా ముందుకు కొనసాగాలంటే 5 రూల్స్ చెప్తుంటారండి. ఆ 5 రూల్స్ ఏంటంటే, ఒకటి, ఆ కంపెనీలో ఒక లీడర్ ఉండాలి, మొదటి విషయం. రెండో విషయం, ఆ లీడర్ వారికి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు అని వారికి ఒక రాసి ఇవ్వాలి, ఒక ఇన్స్ట్రక్షన్. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే వాళ్ళపై సర్వీలెన్స్ అంటే నిఘా ఉండాలి. నాలుగో విషయం ఏంటంటే వాళ్ళు మంచి పని చేస్తే వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వాలి, అవార్డ్స్ ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళ కోసం సెలబ్రేషన్ చేయాలి. వాళ్ళు ఏదైనా చెడు పని చేస్తే వాళ్ళకు శిక్షలు, పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ 5 విషయాలపైనే ఈ కంపెనీలు, ఈ ప్రాపంచిక వ్యవస్థలన్నీ కూడా నడుస్తున్నాయి. 5 విషయాలు అనమాట. ఇది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత బయటకు వచ్చినటువంటి విషయం. అయితే ఉదాహరణకి మన యొక్క భారతదేశమే ఒక ఇన్స్టిట్యూట్ అనుకుంటే మన లీడర్ ఎవరు? ప్రభుత్వం. మన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మన యొక్క రాజ్యాంగం అనమాట. ఆ తర్వాత
మనపై నిఘా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్. ఆ తర్వాత మంచి చేస్తే పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డ్స్ ఉంటాయి. చెడు చేస్తే యావజ్జీవ కారాగార శిక్షలు ఉంటాయి. ఈ పూర్తిగా ఈ 5 రూల్స్ పైనే కంప్లీట్గా డిపెండ్ అయిపోయి కంపెనీలైనా వ్యవస్థలైనా ముందుకు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా మీరు చూడండి, ఒక లీడర్ ఉంటాడు, రెండోది ఆ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు, మూడోది వాళ్ళపై నిఘా అంటే సర్వీలెన్స్ ఉంటుంది, నాలుగోది వారు మంచి చేస్తే వాళ్ళకు అవార్డ్స్ రివార్డ్స్ ఉంటాయి, ఐదోది చెడు చేస్తే పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ 5 విషయాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇదే కదా మనకు గ్రంథం ఉంటుంది, ఇత్తబియు మా ఉన్జిల ఇలైకుం మిర్ రబ్బికుం వలా తత్తబియు మిన్ దూనిహి ఔలియా. సూర్య అల్ అరాఫ్ నంబర్ 7 ఆయత్ 3. ప్రజలారా, మీ ప్రభు తరపు నుండి మీకోసం అవతరింపజేయబడినటువంటి గ్రంథాన్ని మీరు అనుసరించండి, శైతాను అడుగు జాడల్లో మీరు నడవకండి, శాస్త్రం మీకు ప్రమాణమై ఉన్నది. ప్రతి మతం వ్యక్తి కూడా అవునండి శాస్త్రం ప్రమాణమై ఉన్నది అని నమ్ముతుంటాడు. మరి ఆ శాస్త్ర ప్రమాణం ఏంటి అంటే ఆ గ్రంథాలు చెప్పిన విధంగా జీవితం గడపాలి. అదేవిధంగా మరో విషయం ఏంటంటే, ఈరోజు మనం చూసినట్లయితే మనము చాలా విషయాల్లో కంగారు పడుతున్నామండి. అదేంటంటే, మీ అబ్బాయి పరీక్షల్లో చాలా బాగా కష్టపడ్డాడు, స్టేట్ ర్యాంక్ వస్తాడు అనుకున్నారు, డిస్ట్రిక్ట్ ర్యాంక్ వస్తాడు అనుకున్నారు, రాలేదు. కానీ అల్లా యొక్క చిత్తమే, ఏది జరిగినా మంచి కోసమే. ఏది జరిగినా మంచి కోసమే అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం చెప్తాను. మీ అందరికీ కూడా టైటానిక్ షిప్ ఐడియా ఉంది కదా, విన్నారు కదా. టైటానిక్ అన్నారు, ఉందా? మునిగిపోయింది, అది మునిగిపోయింది. కానీ దాని యొక్క క్యాప్షన్ ఎందుకు తెలుసా? టైటానిక్ షిప్ ఎప్పుడు కూడా మునుగదు అనేటటువంటి క్యాప్షన్తో స్టార్ట్ అయింది. ఎప్పుడు? 1912లో టైటానిక్ షిప్ని, అందులో రకరకాల వైభోగాలతో, చాలా అంతస్తులు, అందులో ఉన్నటువంటి పూర్తిగా లగ్జరీగా ఒక షిప్ని ఏర్పాటు చేశారు. చాలామంది ఏమనుకున్నారంటే ఒక్కసారైనా అందులో ప్రయాణం చేయాలి, అంత పెద్ద లగ్జరీ అనమాట. నేటికి 100 సంవత్సరాల క్రితం అది హైలైట్ టైటానిక్ షిప్ అంటే. ఆ టైటానిక్ షిప్ కోసం ఇప్పుడైతే బుకింగ్స్ జరుగుతున్నాయి. కానీ ఆ టైటానిక్ షిప్ 1912లో ప్రారంభమైంది, 1912లోనే అది మునిగిపోయింది. అది మంచు దిమ్మకు గుద్దుకుందనమాట. మంచు దిమ్మకు ఢీ కొట్టడం ద్వారా మంచు దిమ్మ సముద్రంలో ఏదైతే ఉంటుందో, బయటికి ఏదైతే కనిపిస్తుందో దానికి 100 టైమ్స్ కింద ఉంటుంది. ఎప్పుడైతే స్పీడ్గా వెళ్ళి మంచు దిమ్మను గుద్దిందో అది 2 ముక్కలు అయిపోయి మునిగిపోయింది. టైటానిక్ షిప్లో 2200 మంది ప్రయాణం చేశారు. అందులో 1570 మంది సజీవ సమాధి, జల సమాధి అయిపోయారు. అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, అంతవరకు మనందరికీ తెలుసు, అవునండి మీరు చెప్పేది ఏంది, టైటానిక్ అన్న విషయం మాకు తెలుసు, అది మునిగిపోయింది, చనిపోయారు, అది ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. అది చెప్పట్లేదు. టైటానిక్లో మీకు నాకు మనందరికీ ఒక పెద్ద లెసన్ ఉంది. అదేంటంటే, ఆ టైటానిక్లో ఎప్పుడైతే దాని యొక్క అడ్వర్టైజ్మెంట్ జరిగిందో అప్పుడు క్లార్క్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, తన జీవితంలో దాచుకున్నటువంటి సంపద మొత్తం కూడా ఖర్చు పెట్టేసి, అతని ఆశ ఏంటంటే ఒక్కసారైనా నేను ఆ పడవలో టైటానిక్ షిప్లో వెళ్ళాలని చెప్పేసి అతడు తన జీవితంలో జమ చేసిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి అతడు 7 టికెట్లు కొంటాడు. అతడు, తన భార్య, తనకి 5 పిల్లలు అనమాట. ఎవరు? క్లార్క్ అనేటటువంటి వ్యక్తి. అతడు 1 మంత్ ముందు 7 టికెట్లు బుక్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎదురు చూస్తుంటాడు, ఆ రోజు ఎప్పుడు వస్తుంది, ఆ ధనవంతుల మధ్య, ఆ వైభోగాల మధ్య కూర్చొని లగ్జరీగా నేను ముందుకెళ్ళాలని చెప్పేసి అతడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే సరిగ్గా వారం రోజుల క్రితం ఏం జరుగుతుందంటే, ఈ క్లార్క్ అనేటటువంటి వ్యక్తికి 5 పిల్లలు ఉంటారు కదా, 5వ పిల్లవాడికి ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్క కరుస్తుంది అనమాట. ఆ పిల్లవాడికి ఆ కుక్క కరిచిన తర్వాత పరిస్థితి కాస్త ఎక్కువగా కరిచేస్తుంది, ఆ గాయం ఎక్కువైపోతుంది. క్లార్క్ యొక్క భార్య ఏమంటుందంటే, నేను రాలేనండి, మన అబ్బాయిని ఇలా చూసి నేను రాలేను, కాబట్టి మీరు 4 పిల్లల్ని తీసుకొని మీరు వెళ్ళిపోండి అని క్లార్క్ యొక్క భార్య అంటుంది. అతడు ఆలోచిస్తాడు, నా కుమారుని కంటే ఎక్కువ కాదు కదా, సరే అని ఊరుకుంటాడు. కానీ ఆ టికెట్కి రీఫండబుల్ కూడా లేదు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, రీఫండబుల్ మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వరు, ఏం చేయాలో అర్థం కాదు. ఆ విధంగా 7 రోజుల ముందు ఈ సంఘటన జరిగిపోతుంది. ఆ రోజు రానే వచ్చింది. అది 1912 ఏప్రిల్ 10వ తారీఖు ఆ టైటానిక్ షిప్ ఎక్కడి నుండి బయలుదేరిందంటే, అది లండన్లోని సౌత్ యాంప్టన్ అనేటువంటి ఒక పోర్టు నుండి అది యుఎస్కి బయలుదేరుతుంది. అతడు తన 4 పిల్లల్ని తీసుకొని అక్కడ నిలబడ్డాడు. అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు, అక్కడ పంపిస్తున్నారు, అందరూ హాయ్ చెప్తున్నారు. ఆ సిచ్యువేషన్ మొత్తం చూసి కూడా అతడు కళ్ళ నుండి నీళ్లు కాలుతున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా డబ్బులు మొత్తం పోయా అని చెప్పేసి కుక్కని విపరీతంగా తిడుతున్నాడు. ఈ దరిద్రం కుక్క మా అబ్బాయిని కరిచేసింది, నా డబ్బులు మొత్తం వృధా అయిపోయాయి, నా ఆశలన్నీ ఆవిరైపోయాయని ఆ కుక్కని భయంకరంగా తిడుతున్నాడు. చివరికి అందరు కూడా అతనికి బాయ్ చెప్పేసి ఆ యొక్క టైటానిక్ షిప్ బయలుదేరింది. సరిగ్గా 1912 సోమవారం ఏప్రిల్ 15న ఒక వార్త వస్తుంది. అదేంటంటే, అది మంచు దిబ్బను ఢీకొట్టి జల సమాధి అయిపోయిందని చెప్పేసి. ఆ తర్వాత ఇక ఆ యొక్క కుక్కని ఎంతగా పొగుడుతాడంటే ఆ కుక్కని ఆలింగనం చేసేసుకుంటాడు. అంటే ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది జరిగినా మన మంచి కోసమే. తన కుక్క కరవడం వల్ల 7 ప్రాణాలు బయటపడ్డాయి. కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము,
ఉంటాము, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం ఏదైతే మేలు చేస్తాడో అదే చేస్తాడన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇంకో విషయం, ఇందులో ఏదైతే మీరు ఓషియన్ గేట్ ఉదంతం చూశారు, అంటే ఆ టైటానిక్ షిప్ ఎక్కడైతే మునిగిపోయిందో ఆ అవశేషాలను చూడడానికి ప్రపంచంలోని 5 బిలినియర్స్ అనమాట, 5 కోటీశ్వర్లు ఏం చేశారంటే ప్రతి వ్యక్తి కూడా 3-4 కోట్లు ఖర్చు పెట్టి 5 వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు, ఆ టైటానిక్ షిప్ని చూడడానికి వెళ్ళారు. 10,000 అడుగుల దూరం వెళ్ళిన తర్వాత అది బ్లాస్ట్ అయిపోయింది. అంటే వాళ్ళ యొక్క మృత్యు, వాళ్ళ యొక్క చావు ఎక్కడ రాసి పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? 10,000 అడుగుల లోతులో రాసి పెట్టబడితే అక్కడ వాళ్ళ యొక్క మరణం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి ఎప్పుడు ఎక్కడ మరణం ఇవ్వాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ మరణం ఇస్తాడు. కాబట్టి సోదరులారా, మనం ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా ఈ వేదికపై ఏదైతే మాషాల్లాహ్ జమీయత్ అహ్లే హదీస్ కార్యక్రమంలో ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో, ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, మన పిల్లల్ని మంచిగా చదివిద్దాం. అవునంటారా కాదంటారా? ఇన్షాల్లా పిల్లల్ని మంచిగా చదివిద్దాం. ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీసెస్, దాంతోపాటు మన పిల్లలు మంచి అడ్వకేట్లు, జడ్జిలు మాత్రమే కాదు, మంచి ఇస్లామిక్ నాలెడ్జ్ కూడా వారికి ఉండాలి. ఆ తర్వాత వెల్ఫేర్ కార్యక్రమాలు, కుల మతాలకు అతీతంగా సామాజిక కార్యక్రమాలు చేయాలి. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా పాపాలని క్షమించుగాక, తెలియక చేసినటువంటి పొరపాటును అల్లాహ్ మన్నించుగాక. అలాగే రోజు 5 పూటలు జమాతో పాటు నమాజ్ చేసుకునే సద్బుద్ధి ప్రసాదించుగాక. ఖురాన్, హదీస్ వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే సోదరిమణులు ఎవరైతే ఉన్నారో, సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క మంచి భవిష్యత్తును ప్రసాదించాలి. దీనితో పాటు దునియా నాలెడ్జ్ని కూడా అల్లాహ్ ప్రసాదించాలి. అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ కూడా ఇహపర లోకాల్లో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.